गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఇవాళ నేను కొత్త కంఠాన్ని విన్నాను. ఈ కంఠం ఇక్కడే ఆగిపోకూడదు. ముందు ముందు ఎన్నో తరాలు విని పులకించిపోవాలి. ఇంతకీ నీ పేరు? ప్రేమ అండి. ఈ ప్రేమకు నేను మ్యూజిక్ చేయబోయే హోమ్ ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రతిష్టాత్మకమైన పిక్చర్లో అన్ని పాటలు పాడే అవకాశం ఇస్తున్నాను. ఆ టెలిస్ వచ్చేయండి. ఎస్ మేడం. రై ఫిడెలు సార్ ఇదిగోండి సార్. ఇది నా కార్డ్. ఇది మీకిచ్చే అడ్వాన్స్. నేను ఇళయరాజాని కాదు, కలైరాజాని. విష్ చేయగలను గానీ బ్లెస్సింగ్స్ ఇవ్వలేను. ఆల్ ది బెస్ట్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏం బాసు, మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి తిండి నిద్ర లేకుండా చేసి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా? నీ మూలంగా నా పై ఆఫీసర్ చేత తిట్లు తినాల్సి వచ్చింది. నడు స్టేషన్ కి. రైల్వే స్టేషన్ కండి? కాదు, ఫైర్ స్టేషన్ కి. నోరు మూసుకొని రా. నేనేం చేశానండి? హాస్పిటల్ నుంచి పారిపోయావుగా, అందుకు. నడు. కానిస్టేబుల్స్ తీసుకురండి.
మిస్ అయ్యాడు. ఎక్కడికి పోతాడు? ఇక నుంచి మన వాళ్ళని ప్రణయ్ని వెతికే పనిలోనే పెట్టాలి. కనిపించాడా? లేదు మేడం. మిస్ అయి ఉంటాడు. అయినా ఎక్కడికి పోతాడులే. చూడండి, ఇక నుంచి ప్రణయ్ని వెతికే పని తప్ప ఇంకే పని ఉండకూడదు మీకు. సరే మేడం. వెళ్ళా. ఏరా, కనిపించిందా? లేదక్కా. సరే, ఇంకొక మండపం దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. ప్రేమ 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 ప్రణయమవయ్య ప్రేమ ప్రణయమవయ్య. ఏమైనా కావాలా సార్? చూడగానే జిగేల్ మనిపించే మంచి ఫిగర్ కావాలరా. పాన్ షాప్ లో దొరుకుతుందేమో కనుక్కుంట్రా. సార్, పాన్ షాప్ లో పాన్ దొరుకుతుంది కానీ పాప దొరకదు సార్. కదా, పాన్ షాప్ దగ్గర ఆపేది పాన్ కోసమేనని తెలీదా? నీ మైండ్ వాష్ నాకెలాగా తెలుస్తుందిరా తిక్క శంకరయ్య. తెలుసుకోవాలరా. అసిస్టెంట్ అంటే అంతే. బాస్ మైండ్ వాయిస్ ని క్యాచ్ చేయాలి. నా మైండ్ వాష్ మాత్రం ఈజీ కనిపెట్టేస్తాడు. అదేంటో అన్నీ నాకు అట్లా తెలిసిపోతుంటాయి. కానీ వెళ్ళి మంచి స్వీట్ పాన్ పట్టరా. ఇదిగో సొన్నం డబ్బులు వేయమని చెప్పు. డబల్ కోదరా, త్రిబుల్ వేయమని చెప్తావు. నోరు పొక్కి చేస్తావు. ఇదిగోండి సార్. తిను. నాకు అది సార్. తిను. నేనా? నువ్వే. నేనా? సున్నా డబ్బులు వేయించాను సార్. అందుకే నిన్ను తినమంటున్నాను సార్.
సార్ ఇదే న్యాయం సార్. ఈ మధ్య నీకు నోటి దూరది ఎక్కువైపోయిందిరా. నా మీదే సెటైర్లు వేస్తున్నావు. ఓసారి నోరు మొత్తం పొక్కితే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటావు. తిను తిను. అయిపోయేదాకా నమ్ములుతూనే ఉండు. రేపు ప్రేమ పాట పాడడానికి వస్తుంది. ఇంట్లోనే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. ఏమేం చేయాలో చెప్తాను. అన్నీ రెడీ చేయించాలి. సరేనా? తినో తినో. ప్రేమ వచ్చే వరకు నేను ఈ అంకుల్ దగ్గరే ఉంటాను. ఈ రోజు ఎలాగైనా ప్రణయ్ బంగారం దొరికేలా చేయి తండ్రి. వచ్చేసారా? ఏమ్మా, ఎవరో తెలిసిందా? బంగారం కనిపించిందా? ప్రణయ్ వచ్చాడా? లేదమ్మా, మేం వెళ్ళిన దగ్గర నుంచి తలో దిక్కున వెతుకుతూనే ఉన్నాం, అయినా కనిపించలేదు. ఎంతమంది జనం వచ్చారో తెలుసా అమ్మా? అక్క పాట పాడుతుంటే అందరూ ఒకటే చెప్పట్లు. అక్కడికి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చారమ్మా. అక్క పాట విని స్టేజ్ మీదకొచ్చి అక్కని చాలా బాగా పాడుతున్నావని అప్రిషియేట్ చేశారు. అక్కకి సినిమాలో పాడే ఛాన్స్ కూడా ఇస్తా అన్నారమ్మా. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆయన పేరేంటమ్మా? ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కళైరాజా అమ్మా. దాని కల నెరవేరే అవకాశం వచ్చినందుకు ఆనందపడాలా, ఆయన వాళ్ళ ఆచూకీ తెలియకుండా పోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఇదా భగవంతుడు దానికి వేసే శిక్ష, లేక దాని మనోధైర్యానికి పెట్టే పరీక్ష తెలియట్లేదు. ఇంతకీ అక్కేదమ్మా? అక్క కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను తర్వాత వస్తానని చెప్పింది. మమ్మల్ని మాత్రం ఇంటికి వెళ్ళమనింది. అడిగినా కానీ ఏమీ చెప్పలేదు. ప్రభు, నువ్వే కాపాడాలి తండ్రి. అన్నా, నన్ను గుర్తుపట్టారా? అదే అన్నా, మొన్న ఒక ఫోన్ దొరికిందని కాల్ చేస్తే నేను వచ్చి కలెక్ట్ చేసుకున్నాను. అవునమ్మా, అతని పేరు ప్రణయ్ కదా? అదే, అవునన్నా, అవును. చెప్పమ్మా, ఏం కావాలి? ఇతనే అన్నా ప్రణయ్. ఎక్కడైనా చూసారా అన్నా? లేదమ్మా, చూడలేదు. ఇంకొకసారి క్లియర్గా చూడండి, బాగా గుర్తెచ్చుకోండి. లేదమ్మా, ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎక్కడ చూడలేదమ్మా. సరే అన్నా. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఏమైంది ప్రణయ్? నీకు ఏం జరిగింది? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? అసలు ఉన్నావా? నువ్వు లేకుండా కనపడకుండా నేను ఎలా బతకాలి? ఎవరి కోసం బతకాలి? లేదు, ప్రణయ్కేమీ కాదు. ప్రణయ్నెవరూ ఏమీ చేయలేరు.
తనెక్కడో క్షేమంగానే ఉంటాడు. నా కోసం తప్పకుండా వస్తాడు. లేదు, నేను తనెక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకుంటాను. నా ప్రణయ్ని కలుసుకుంటాను. ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. మేడం, మీరు సింగర్ ప్రేమ కదా? మేడం, మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం. ప్లీజ్ అన్నా, మీకు పుణ్యం ఉంటుంది. అందరూ తెలియదనే చెప్తున్నారు. మీరైనా చూసి చెప్పండి అన్నా. ఏరా, చూసావా? లేదమ్మా, ఎక్కడా చూడలేదు. ఏరా, నువ్వు చూసావా? సారీ మేడం, మేమెవరం చూడలేదు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు మావయ్య. నువ్వేమో యాక్సిడెంట్ చేసి చంపేశాను అంటున్నావు. నీ మనిషి ఏమో వినాయకుని మండపంలో చూశాను అంటున్నాడు. ప్రణయ్ బతుకున్నట్ట చచ్చిపోయినట్ట? అమ్మా శివమ్మా, వాడు మండపాన్ని కూడా మందేసే వెళ్ళి ఉంటాడమ్మా. ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడో ఏమో. ప్రణయ్కి యాక్సిడెంట్ చేసింది నేను. బాడీ గుర్తుపట్టలేని విధంగా ఉండుంటే అన్నోన్ డెడ్ బాడీగా కేసు రాసుకుని ఎలక్ట్రికల్ కేసులో బూడిద చేసి ఉంటారు. ఇక నువ్వు ఆ సంగతి మర్చిపోమ్మా. చెప్పు. మేడం, మేడం, ప్రణయ్ భార్య అనుకుంటాను. ప్రణయ్ ఫోటో, పాప ఫోటో పట్టుకొని బయట చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తూ కనిపించింది మేడం. అవునా? ఇందాకొచ్చి మమ్మల్ని అడిగింది మేడం. అసలు ప్రణయ్ డెడ్ బాడీ ఏమై ఉంటుందో ఎంక్వైరీ చేయండి. అలాగే బంగారం కనిపించగానే స్పాట్లోనే చంపేయండి. సరే మేడం. రేయ్, పదండ్రా. ఆ ప్రేమ ఇద్దరి ఫోటోలు పట్టుకొని ఎంక్వైరీ చేస్తుందంట. నిజం చెప్పు మావయ్య, మందు మైకంలో నువ్వు నిజంగానే ప్రణయ్కి యాక్సిడెంట్ చేసావా? ఓ అమ్మ తోడమ్మా, నువ్వే అనవసరంగా న్యూస్ బయటికి రాకూడదని పోలీసులను మేనేజ్ చేశావు. లేదంటే ఈ పాటికే న్యూస్ బయటికి వచ్చేది, నీకు నమ్మకం కలిగి ఉండేది. మావయ్య, ఆ న్యూస్ బయటకు వస్తే డెఫినెట్ గా ప్రేమకి మనిద్దరి మీదే డౌట్ వస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇద్దరం లోపల కూర్చోవాల్సి వస్తుంది. అమ్మ శివమ్మ, నువ్వేమీ టెన్షన్ పడకు. ఒకవేళ ప్రణయ్ గారు నిజంగానే బతికుంటే ఈసారి మళ్ళీ చేస్తాడు. నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా.